అసలు తల్వార్ ఫ్యామిలీ హోమ్‌లో ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారు? అనే విషయాలు మనం ఇదే వీడియో పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో సీబీఐకి ఈ కేసు అప్పగించిన తర్వాత ఏం జరిగింది? సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో సాగింది? అనే విషయాలు తెలుసుకుందాం. పోలీసుల మీద ఇంత వ్యతిరేకత వచ్చేసరికి ఈ కేసుని సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు మెయిన్గా అంటే ఇప్పటికే హేమరాజ్ ఆరుష్ ఇద్దరు చనిపోయారు కాబట్టి వీళ్ళ ఫోకస్ ఇప్పుడు నుపూర్ అండ్ రాజేష్ మీదే పడింది. వీళ్ళ హస్తం ఏమన్నా ఉందా ఈ మర్డర్ కేసులో, డబల్ మర్డర్లో అని చెప్పి ఈ ఫోకస్డ్గానే వాళ్ళు కేసు మీద ముందుకెళ్ళారు. ఈ టైంలోనే వాళ్ళకి ఇంకొక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం దొరికిందంటే రాజేష్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనితా దుర్రానీకి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇది తెలియడం వల్లే అమ్మాయిని చంపేశారు అని కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి రాజేష్ని పిలిచి ఇంటరాగేట్ చేశారు. రాజేష్ ఏం చెప్పారంటే మాకు అలాంటి సంబంధం ఏం లేదు, ఇవన్నీ కూడా మా హాస్పిటల్లో నాకు హెల్పర్ ఒకటి ఉన్నాడు, అతను స్ప్రెడ్ చేసిన లైస్ ఇవి, ఎందుకంటే తనని నేను హాస్పిటల్ అందరి ముందు తిట్టాను, తన టీచ్ సెట్ సరిగ్గా చేయలేని చెప్పి అని చెప్పాడు. అతని పేరు కృష్ణ తందరాయ్. కృష్ణ తందరాయ్ హేమరాజ్ ఇద్దరు నేపాలీస్. వీళ్ళిద్దరికి అనితా దుర్రానీ, ప్రఫుల్ దుర్రానీ వీళ్ళ సర్వెంట్ ఉన్నాడు రాజ్ కుమార్ అని చెప్పి. అలాగే తల్వార్ల ఎదురింటి ఆయన డ్రైవరు విజయ్. వీళ్ళు ముగ్గురు హేమరాజు కూడా ఫ్రెండ్స్ తెలుసు అని వీళ్ళకి అర్థమైంది సిబిఐకి. ఎలాగంటే హేమరాజ్ చనిపోయిన రోజు ఆ రూమ్ చెక్ చేస్తే దానిలో 3 గ్లాసులు ఉన్నాయి, ఒక ఫిషర్ బాటిల్ ఉంది, ఆ గదిలో 2-3 కూర్చొని ఉన్నారు అన్నట్లు కొన్ని గుర్తులు కనిపించే వాళ్ళకి. సో ఇది టార్గెట్గా పెట్టుకొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేశారు. ముందు కృష్ణని అరెస్ట్ చేశారు, కృష్ణ తందరాయిని అరెస్ట్ చేసి తన నార్కో టెస్ట్ చేశారు, లైట్ డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఇవి చేశాక ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి. ముఖ్యంగా నార్కో టెస్ట్లో తనతో పాటు రాజ్ కుమార్ కూడా ఉన్నాడు ఆ టైంలో అని చెప్పి తను చెప్పారు. అప్పుడు రాజ్ కుమార్ అరెస్ట్ చేశారు. రాజ్ కుమార్తో పాటు విజయ్ని అరెస్ట్ చేశారు. వీళ్ళందరిని పట్టుకున్నాక రాజ్ కుమార్ ఉన్న ఇంట్లో ఒక బెడ్షీట్ దొరికింది. అది తల్వార్ ఫ్యామిలీ ఇంట్లో దొరికిన బెడ్షీట్ లానే ఉంది. అది కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కోసం పంపించారు. ఈ టైంలోనే వీళ్ళని కూడా పట్టుకొని వీళ్ళకు నార్కో టెస్టులు చేస్తే వీళ్ళు ఏం చెప్పారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పినా సరే మొత్తానికి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు అక్కడ కూర్చొని మేము మందు తాగినప్పుడు నేను అంటే కృష్ణ తందరాయ్ రాజేష్ నన్ను తిట్టినందుకు వాడిని వదలను, వాడిని వేసేస్తానంటూ ఏదో మాట్లాడాను. ఆ మాట్లాడింది ఆరుషి వింది, అందుకని అమ్మాయిని చంపేశాం. ఇది ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే మేము ఆ ఇంట్లోకి వెళ్ళాము మందు కోసం లోపలికి వెళ్ళినప్పుడు ఆరుషి డోర్ లైట్గా తెరిచుండటం చూసాము, ఆ డోర్ లోపలికి వెళ్ళాము, లోపల అమ్మాయి చూడగానే రాజ్ కుమార్ వెళ్ళి ఆ అమ్మాయిని సెక్షువల్గా అటాక్ చేయబోయాడు. ఆ అమ్మాయి రెసిస్ట్ చేయడంతో పక్కన లేస్తారు ఫ్యామిలీ వాళ్ళని చెప్పి ఆ భయంతో కృష్ణ వెళ్ళి ఆమె పేక్ కోసేసాడు. ఆ అమ్మాయి చేసిపోయింది. ఆ అమ్మాయి చేసిపోయి వాళ్ళు పారిపోదామన్నప్పుడు హేమరాజ్ వచ్చేసి కూతురులాగా చూసుకున్న అమ్మాయిని చంపేసి అని చెప్పి భయపడ్డాడు. తల్వార్ ఫ్యామిలీకి నిజం చెప్పేస్తాడు. అందుకని తనని కూడా తీసుకెళ్ళి టెర్రస్ మీద తీసుకెళ్ళి అక్కడ హేమరాజు కూడా చంపేశాడు. ఇది వాళ్ళు చెప్పింది. సో ఈ నార్కో టెస్ట్లో ఈ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇదే ప్రూఫ్, మేము ఇలానే పట్టుకొని వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తామని చెప్పి సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. కానీ నార్కో టెస్ట్ ఫీజిబుల్ కాదు, కోర్టు దాన్ని సాక్ష్యంగా తీసుకోదు. 1, 2 నార్కో టెస్ట్ ఇది కూడా ఎలా అలిగేషన్స్ వచ్చాయంటే సిబిఐ వాళ్ళు వెళ్ళి వీళ్ళ ముగ్గురికి ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేశారు. అంతకుముందు అడిగి అయ్యే క్వశ్చన్లు నార్కో టెస్ట్ కూడా అడిగేసరికి వాళ్ళు ఆ సమాధానం చెప్పారన్నారు. సో నార్కో టెస్ట్ వ్యాలిడిటీ అసలు పూర్తిగా పోయింది. అంటే ఇన్వెస్టిగేషన్లో కూడా దాన్ని సీరియస్గా తీసుకోకూడదు అని తెలియజేసింది. అదే టైంలో ఆరుషి వెజనల్ స్వాబ్ మిస్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా స్కాముల్లా తయారైనాయి అనమాట. ఆ వెజనల్ స్వాబ్ ఒక డాక్టర్ ఎలా పారేసిద్ది, ఎలా కంటామినేట్ చేసిద్ది అనేది తెలియదు. అదే టైంలో కంటామినేట్ అయిపోయింది ఏ డాక్టర్ చేతుల్లో అంటే ఆ డాక్టర్ నుపురికి ఫ్రెండ్. వీళ్ళు కావాలని చేశారు, ఇంకేమన్నా రహస్యం ఉందా ఆ కేసులో తెలియదు. దీనివల్ల సిబిఐ మీద కూడా చాలా ప్రెషర్ పడింది. అదే టైంలో ఆ ఇన్వెస్టిగేషన్ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ని గవర్నమెంట్ వెనక్కి పిలిచేసింది. ఎందుకంటే ఆయన మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. బలవంతంగా ఈ ముగ్గురులో ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఒకరిని పట్టుకొని బలవంతంగా నీకు చెప్పు ఇదే జరిగింది కదా, ఇట్లా విధంగా
కన్ఫెషన్ ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి వచ్చేసరి అని ఇండైరెక్ట్గా వచ్చేసరికి, అంటే అఫీషియల్గా రాలేదు కానీ అన్అఫీషియల్గా వాళ్ళ వరకు వెళ్ళిపోయింది మ్యాటర్ అది. అందుకని చెప్పి తను వెనక్కి పిలిచేశారు. తర్వాత వీడియో బయటకు వచ్చింది. నార్కో టెస్ట్ 45 మినిట్స్ జరిగితే 55 మినిట్స్ వీడియో బయటకు వచ్చింది. దానిలో వీళ్ళే అలాంటి లీడింగ్ క్వశ్చన్స్ అడగడం కూడా కనిపించింది. వీళ్ళు సరిగ్గా చేయట్లేదు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఈ టీం తీసేశారు. కొత్త టీం వేసారు. ఆ కొత్త టీం వేసినప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఈ కొత్త టీం ఏం చేసింది, వీళ్ళ ముగ్గురికి మర్డర్ చేసే అవకాశం లేదు, అవసరం లేదు అని చెప్పి తేల్చేశారు. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్లో ముగ్గురు లేకపోవచ్చు. 3 గ్లాసులు ఎందుకున్నాయి ముగ్గురు లేకపోతే చెప్పలేదు. ఏమి లేదనమాట. అసలు హేమరాజ్ ఏం చేస్తున్నాడు అక్కడ, హేమరాజ్తో పాటు ఎవరు లేకపోతే 3 గ్లాసులు కింగ్షో బిట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు అంతే. దాన్ని వాళ్ళు పూర్తిగా అసలు ఇగ్నోర్ చేసి మళ్ళీ ఫోకస్ అంతా నుప్పురన్ రాజేష్ మీద పెట్టారు. నుప్పురన్ రాజేషే కూతురు చంపేశారు. హేమరాజ్కి ఆరుషికి సెక్సువల్ రిలేషన్ ఉంది. అలా వాళ్ళని అసభ్యంగా చూసి, అంటే 6 చేసుకుంటే పని కాదు, అసభ్యమైన భంగిమలో చూసి కోపంతో రాజేష్ గోల్ఫ్ బ్యాట్ తీసుకొని హేమరాజ్ తలపాలు కొట్టాడు. రెండోసారి కొట్టేటప్పుడు హేమరాజ్ పక్కన పడిపోవడంతో ఆ దెబ్బ వెళ్ళి ఆరుషి తగిలింది. వాళ్ళిద్దరికి దెబ్బ తగిలినప్పుడు ఆ చప్పుడికి నుప్పురు ఆ గదిలోకి వచ్చింది, చూసింది, తనకు విషయం అర్థమైంది. భర్తకి హెల్ప్ చేసి హేమరాజ్ డెడ్ బాడీని తీసుకెళ్ళి టెర్రస్ మీద పెట్టడానికి హెల్ప్ చేసింది. ఆరుషి పేక్ కోసం అక్కడ చంపేశారు. తర్వాత రూమ్ అంతా సర్దేసి వచ్చేసి ఏం చేయాలంటే పడుకున్నారు. ఇది వాళ్ళ వెర్షన్. ఆ వెర్షన్ వాళ్ళు ఫైల్ చేశారు. ఫైల్ చేసి దానిలో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, దేనికి సమాధానం లేదనమాట అంతే. సో వాళ్ళ మీద ఫైల్ చేశారు. ఫైల్ చేశాక ఏమందంటే వీళ్ళు ఎందుకు ఆ మర్డర్ చేయలేదు అని వీళ్ళ తరపున లాయర్లు కూడా కోర్టులో గట్టి వాదించారు. ఈ లాయర్లు కూడా వీళ్ళు డబ్బులు పెట్టుకోలేదు, ప్రోబోన్ అంటే ఫ్రీగా వచ్చి వాళ్ళు వాదించారనమాట. ఈ కేసు నుప్పుర్ అండ్ రాజేష్ మీదకి ఎందుకు రాదంటే, వీళ్ళు కారణాలు మీరు చెప్పేవి అవన్నీ కూడా అనుమానాలు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సే కానీ వీళ్ళే చేశారని ఎలాంటి ప్రూఫ్ మీ దగ్గర లేదని చెప్పి గట్టి వాదించారు. నిజమే, అది ఎలాంటి గట్టి ప్రూఫ్ వీళ్ళ దగ్గర లేదు, సిబిఐ దగ్గర. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇది పరువు హత్య, వాళ్ళు చేశారు అని 100 సార్లని అందరు నమ్మించడానికి ట్రై చేస్తారన్నమాట. అక్కడ ఇది కోర్టు నిలబడకపోయేసరికి ఏమైంది, వీళ్ళకి ఇంకా మన వల్ల కాదని అర్థమైపోయి నెక్స్ట్ ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అడిగారు. అప్పటికి 1-2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయాక ఇంటికి పెయింట్ వేయించారు తల్వార్ ఫ్యామిలీ. ఆ పెయింటర్ని కూడా పిలిచారు. నీకేమైనా అనుమానాస్పదంగా అనిపించిందా అని చెప్పి. వాడు ఏదో చెప్పాడు, ఆరుషి రూమ్కిను వాళ్ళ పేరెంట్స్ రూమ్ మధ్యలో గోడకి బాగా పెయింట్ వేయించారని చెప్పి. అది కూడా వాళ్ళు రాసుకున్నారనమాట. చూసే వాళ్ళ గిల్టీ ఫీలింగ్ అందుకే పెయింట్ వేయించారని చెప్పి. వాళ్ళు వచ్చి ఎవరైనా మాకు పర్మిషన్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు, మేము ఇల్లంతా పెయింట్ వేయించాము, ఆ గోడ కాదని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడే సిబిఐ ఏం చేసిందంటే, ఈ కేసులో సరైన ప్రూఫ్స్ లేవు, ఎందుకంటే మొత్తం పోలీసులు నాశనం చేశారు కాబట్టి ప్రూఫ్స్ ఏం లేవు, కాబట్టి ఎవరి మీద మేము కేసు పెట్టలేము, మా అనుమానం అయితే మా పేరెంట్స్ మీదే, ఇలానే కేసు క్లోజ్ చేసేయండి అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేశారు రిపోర్ట్. కూతురికి న్యాయం జరగకున్నట్లు క్లోజ్ చేసేయండి అని సిబిఐ పెడితే తల్వార్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఆ పేరెంట్స్కి చాలా బాధ వేసింది. వాళ్ళు మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ పెట్టేశారు, ఇది అట్లా చేయకూడదు, మా న్యాయం కావాలి, మా కూతురు ఎవరు చెప్పారు మాకు తెలియాలని చేస్తే దాన్ని కోర్టు కొట్టేసింది. సిబిఐ కోర్టు కొట్టేసి మీకు లేదు అదని చెప్పించి, అదే టైంలో సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే దాన్ని ఛార్జ్ షీట్గా తీసుకుంటున్నామని చెప్పి వీళ్ళు ఇద్దరంటే నుప్పురన్ రాజేష్ని అక్యూజ్గా చేర్చి విచారణ మొదలెట్టండి అని చెప్పింది. దీంతో నుప్పురు రాజేష్కి షాక్ అనమాట. మేము మా కూతురు న్యాయం కావాలంటే మీరు మళ్ళీ మానెత్తినేస్తున్నారని చెప్పి అది అయిపోయింది. వాళ్ళు వచ్చి కొన్ని రోజులు వాదోపవాదాలు జరిగాక 2016 నవంబర్ 26న నుప్పుర్ అండ్ రాజేష్ మర్డర్ చేశారు అని చెప్పి సిబిఐ కోర్టు నమ్మి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేశారు. వీళ్ళు అక్కడి నుంచి అలహాబాద్ కోర్టుకు వెళ్ళారు. అలహాబాద్ కోర్టుకు వెళ్ళాక అలహాబాద్ కోర్టులో ఈ వడ్డీకి చూసి 2017లో 4 ఏళ్ళు జైల్లో వీళ్ళు ఉన్నాక 2017లో అసలు తీర్పు ఎట్లా ఇస్తారు,
ఎన్ని అనుమానాలున్నా సరే ప్రూఫ్ కాదు కదా అది, కేవలం అనుమానాలనే ప్రూఫ్గా నమ్మి మీరు ఎట్ట జైలు వేస్తారు, ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి తీర్పిచ్చింది అలహాబాద్ హైకోర్టు. వాళ్ళప్పుడు 2017లో రిలీజ్ అయ్యారు. 2017లో వీళ్ళు రిలీజ్ అయ్యాక సిబిఐ ఏం చేసింది, 2018లో వీళ్ళని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు, మీరు ఆ తీర్పుని పూర్తి గట్ట తొక్కేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఓకే, మేము ఈ సిబిఐ వాదంతో అంగీకరిస్తున్నాము, దీన్ని విచారణ చేద్దామని అంటే మళ్ళీ కేసు ఓపెన్ అయింది. ఇక అది అట్లే ఉంది ఇప్పటివరకు, ఇప్పటికీ అది అన్సాల్వ్డ్. భవిష్యత్తు కూడా అది ఎవరైనా వచ్చి సాల్వ్ చేస్తారని నాకు నమ్మకం లేదు. నుప్రేన్ రాజేష్ని జైలు నుంచి రిలీజ్ చేసేటప్పుడు అలహాబాద్ హైకోర్టు చాలా గొప్ప మాట ఉంది. ఏముందంటే సస్పిషన్ అంటే అనుమానం, హవెవర్ గ్రేవ్ ఇట్ మే బీ, ఇట్ కెనాట్ టేక్ ప్లేస్ ఆఫ్ ప్రూఫ్ అంది. అంటే అనుమానం ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా సరే అది ఆధారం కాదు, అది ఆధారం అవ్వకూడదు అంది. కేవలం అనుమానంతో దాని ఆధారంగా నమ్మి వాళ్ళని 2 రోజులు జైల్లో ఉంచారు, అది కరెక్ట్ కాదని చెప్పింది. అది కరెక్టే. మరి ఎవరిని అనుమానించాలి ఇక్కడ, ఎవరిని జైల్లో వేయాలి అంటే ఇక్కడ నేనేమి వీళ్ళని జైలు వేసేయాలి, ఎవరో ఒకళ్ళని జైలు వేసి సరిపోద్ది అనట్లేదు. ఆరుషికి న్యాయం జరిగేది ఎట్లా అని అడుగుతున్నా. ఆరుషికి న్యాయం చేయాలి ఇక్కడ ఎవ్వరికి లేదు, అది నేను అనేది. తల్లిదండ్రులు బయటకట్టు కనిపిస్తున్నా సరే నాకు వాళ్ళు కూడా అంత నిజాయితీ కనిపించట్లా. ఎందుకంటే వాళ్ళని జైలుకి పంపించేటప్పుడు సిబిఐ కోర్టు ఏమందంటే, మీరు ప్రతి చిన్న విషయానికి ఒక అఫిడవిట్ వేస్తూ డిలే టాక్టిక్స్ వాడుతున్నారు, డిలే టాక్టిక్స్ వల్ల ఈ విచారణ లేట్ అవుతూ ఉంటుంది. 2008లో మర్డర్ అయితే 2013లో వీళ్ళకి శిక్ష చేశారు, 5 years. ఇంత గ్యాప్ వచ్చిందంటే దీనివల్లేనని చెప్పి సిబిఐ కోర్టు కూడా సీరియస్ అయింది. వాళ్ళు అందుకే చేశారో లేదా నిజంగా కన్సర్న్తో చేస్తారో మనకు తెలియదు, ఎవరిని మనం దోషులుగా చేర్చాం కదా. కానీ సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల ఒక 13 ఏళ్ళ అమ్మాయి, ఎంతో ఫ్యూచర్ ఉన్న అమ్మాయి దారుణంగా తన ప్రాణాలు కోల్పోతే దాన్ని న్యాయం చేసేవాడు లేకపోయాడు. కానీ దీన్ని క్యాష్ చేసేవాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. సీరియల్ తీసేవాళ్ళు, కానీ గర్గర్కి ఏకతా కపూర్ తీసిన సీరియల్, దానిలో ఈ స్టోరీని కొంచెం కలిపారంట. అట్టట్టే కలుపుతారు, మా ట్రాజడీని మీరు టీఆర్పీ కోసం వాడుకుంటారు అని చెప్పి తల్వార్ ఫ్యామిలీ వెళ్ళి గొడవ పడింది. కానీ ఏకతా కపూర్ తగ్గలే, నేను మార్చామని చెప్పి అట్నే ఏరి చేశారు. ఏం చేయలేకపోయారు వాళ్ళు. అట్నే ఈ కేసు మీద తల్వార్ అని చెప్పి సినిమా తీశారు. పూర్తిగా ఈ కేసు ఏం జరిగింది, ఒక్కళ్ళ వెర్షన్ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళ వెర్షన్ క్రైమ్ ఎలా జరిగిందని చెప్పేది కానీ ఆ వెర్షన్ అన్నీ కూడా వాళ్ళు కంక్లూషన్ ఇవ్వాలి. సినిమాలో ఎవరు చంపారు ఎవ్వరు చెప్పాలి. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేసామని చెప్పారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేసామని చెప్పారు, సిబిఐ ఏం చేసింది, ఏం చేసిందని చెప్పింది. ఇంతవరకు మనకి వాళ్ళ వెర్షన్ అంతవరకు ఇచ్చేసి మళ్ళీ డిసైడ్ చేసుకుని వదిలేశారు. ఆ సినిమా చాలా బాగుంది, నేను చూశాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ ఈ కేసుతో ఇన్స్పైర్ అయ్యి రహస్య అని హిందీలో ఇంకో సినిమా తీశారు, అది బాగానే ఉంటుంది. తర్వాత ఈ కేసుని చాలా బాగా ఫాలో అయిన ఒక రిపోర్టర్ ఉన్నాడు, ఆయన ఈ ఆరుషి మర్డర్ కేసుతో న్యాయం ఎలా కూని అయింది అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆ బుక్ కూడా కుదిరితే చదువు, చాలా బాగుంటుంది. అలాగే తమిళ్లో నిపుణన్ అని చెప్పి యాక్షన్ హీరో అర్జున్ ఉన్నాడు కదా, ఆయన పెట్టి సినిమా తీశారు. అంటే ఆ సినిమా పూర్తి ఈ కేసు కాదు కానీ ఈ కేసు ఇన్స్పైర్డ్ అనమాట. దాని తెలుగులో కురుక్షేత్రాన్ని రిలీజ్ చేశారు 2018లో. ఆ సినిమా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇలా వీటిని క్యాష్ చేసుకోవడానికి ముందుకు వచ్చి చేశారు కానీ న్యాయం కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు. కాకపోతే ఈ కేసులో చాలా మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు. ఏంటి అంటే, ఆరుషి మర్డర్ అయిపోయాక అమ్మాయి రూమ్ ఎవరు సర్దారు, ఆరుషి హేమరాజ్ మొబైల్ ఫోన్స్ ఎవరు కొట్టేశారు, అంటే ఎవరో దొంగతనం చేసి బయట ఎక్కడో వేస్తే ఎవరికో దొరికినాయి, అవి ఎవరు దొంగతనం చేశారు. ఈ ఫ్యామిలీ కనుక మర్డర్ చేయకపోతే బయట వాళ్ళు ఎవరో వచ్చి మర్డర్ చేసి ఉంటే లోపలికి వచ్చిన బయటికి వెళ్ళారు. అలాగే ఆరుషి పేక్ కోసింది సర్జికల్ నైఫ్తోనా కుర్కీతోనా, ఎందుకంటే వర్కర్స్ మర్డర్ చేశారనుకుంటే అది కుర్కీతో అంటే నేపాల్ కత్తితో, ఫాదర్ మదర్ చేశారంటే సర్జికల్ నైఫ్తో. అది దేంతో చేశారో కూడా వాళ్ళు సిబిఐ కానీ పోలీసులు కానీ క్లారిటీగా ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు. అది కూడా తెలియదు అనమాట. ఇదైనా ఉండొచ్చు, అదైనా ఉండొచ్చు. అంత గొప్ప చేశారన్నమాట మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్. ఇంకా అతి పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరు చంపారు, దేనికి చంపారు ఆరుషిని అని హేమరాజన్ గారు ఎవరికి తెలియదు. సడన్గా ఒక నైట్ వచ్చి ఇద్దరు మర్డర్ చేసి వెళ్ళిపోయారు.
లేదు, మర్డర్ చేసి వెళ్ళి పడుకున్నారు. ఫాదర్ మదర్ అంటే మర్డర్ చేసి వెళ్ళి స్కాచ్ తాగి పడుకున్నారన్నమాట. స్కాచ్ అంటే గుర్తొచ్చింది. ఈ కేసులో చాలా గొప్ప సాక్ష్యం స్కాచ్ బాటిల్. ఎందుకంటే వీళ్ళ లివింగ్ రూమ్లో స్కాచ్ బాటిల్ దొరికింది పోలీసులకి. ఆ స్కాచ్ బాటిల్ మీద బ్లడ్ ఉంది. ఎవరిది? ఆరుషిది, హేమరాజ్ది. అంతవరకే తెలుసు. ఆ స్కాచ్ బాటిల్ ఎవరు వేలిముద్రలు ఉన్నాయో కూడా పోలీసులు తీసుకోలేపారు సరిగ్గా. తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్తే ఏలుముద్రలు ఎవరికి తెలియదు. ఏలుముద్రలు లేవు దాని మీద. ఉన్నా తీసుకునేంత గొప్పగా లేవు. లేట్ 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 అది తీసుకొని వీళ్ళు తుడుచుకొని ఉంటారన్నమాట. అనకూడదు, అంత కోపం వస్తుందన్నమాట. అంతమంది వచ్చి ఇంట్లోకి అంతమంది తిరుగుతుంటే వాళ్ళు కనీసం బయటకు పంపించకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? అట్ట తగలేదు అనమాట. ఇండియా 2008 కదా. అప్పట్లో సిబిఐ మీద కూడా చాలా గొడవ ఎంత చేశారంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కావాలని ఎవరినో కాపాడడానికి చేస్తున్నారు. ఎవరినో అంటే ఇక్కడ వాళ్ళు మెయిన్ ఇదంతా ఏంటంటే తల్వార్ ఫ్యామిలీ చేసింది. వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పి. ఇది మనకు తెలియదు. అది గవర్నమెంట్ చేసిందా, లీడర్ ఎవరో చేశారా, లేకపోతే వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే బయట ఎవరో చేశారా తెలియదు. ప్రస్తుతానికైతే తల్వార్ ఫ్యామిలీ అంటే నుపుర్ అండ్ రాజేష్ రిలీజ్ అయ్యి బయటే ఉన్నారు. ఆ ఇంట్లో ఉండలేక వాళ్ళ మదర్ ఫాదర్ ఊరెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారంట. ఈ కేసు అయితే ఇంకా నడుస్తాను. ఎందుకు సుప్రీంకోర్టు ఓపెన్ చేసింది కదా, మళ్ళీ నడుస్తూనే ఉంది. ఇంకా ఈ కేసు ఇంతే ఓపెన్గానే ఉండిపోతుందని అనుకుంటున్నాను నేను. ఆరుషి ఆత్మశాంతి చేకూరాలని మాత్రం కోరుకోగలం మనం ఇంకేం చేయలేము. ఇలాంటి అన్సాల్వ్డ్ కేసులు సాల్వ్ అయినా కూడా ఎవరు ఊహించని కేసు ఉంటుంది. అలాంటి కేసులనే మనం ఈ ఛానల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంకో క్రైమ్ మిస్టరీతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.